హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలు గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. సో 12వ పీఆర్సీ గురించిన మ్యాక్సిమం తాజా అప్డేట్ అయితే వీడియోలో ఉంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడడం అయితే ట్రై చేయండి. అలాగే వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్తో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పిఆర్సీ కమిషన్ను నియమించాలి. అవునండి, మనకు 12వ పిఆర్సీ గడువు పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు పిఆర్సీ కమిషన్ అయితే నియమించాల్సిన అవసరం ఉందండి. పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, ఉద్యోగులకు వేతనాల సవరణ చేయాలనేది ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు డిమాండ్ చేశారు. సో ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని సో పిదప జిల్లా డివిజన్ నాయకులు వీరంతా స్వాగతం పలకగా అక్కడ ఆయన అయితే ఉద్యోగులు సామాన్లు తమ హక్కైన నిరసనలు తెలపలేని దుస్థితిలో గడిపారన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు, ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఎంతో ఆశతో ఉన్నారన్నారు. ఇక ఉద్యోగులు అడగకుండానే ఐఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం నుంచి బకాయిలు పడిన ఏపీజీఎల్ఐ వంటి ఎన్నో బకాయిలను అయితే ఉద్యోగుల ఖాతాలో జమ చేయవలసిందిగా అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. అంటే మనకు 28వ తేదీ క్యాబినెట్ భేటీ ఉందన్నమాట. సో ఆ రోజు తీసుకెళ్లే అవకాశం ఉంది. సంఘ అధ్యక్షుడు వీళ్ళ తదితరులు అయితే పాల్గొన్నారండి. ఇక 12వ పిఆర్సీ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇక్కడ ఈయన చెప్పినట్లుగా మనకు ఈ ప్రభుత్వం దృష్టికి ఏదైతే తీసుకెళ్తాము అని అన్నారో అది ఇక్కడే సాధ్యమవుతుందండి. సో క్యాబినెట్ భేటీలోనే సాధ్యమవుతుంది. ఇక్కడ మనకు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక్కడ మిగతా మంత్రులంతా కలిసి ఇక్కడ కూర్చొని ఉంటారనమాట. సో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే ఆయన తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం తేదీ అనేది 27న జరగాల్సింది పోయి 28కి అయితే వాయిదా పడింది. సో వెల్లగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ రోజు 11 గంటలకు ఉదయం సమావేశం జరుగుతుంది. ఈ విధంగా ఇక 24వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను సిఎస్ కార్యాలయం అయితే మీదకు ఆదేశించింది. సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ అయితే చర్చించి నిర్ణయం తీసుకునిందండి. సో మనకు ఈరోజు 22వ తేదీ. సో ఈరోజు 22వ తేదీ అయినప్పుడు 24వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల అయితే ఆయా శాఖలకు సంబంధించి సో మిగతా శాఖలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనము ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ విషయానికి వచ్చాం కాబట్టి సో ఈ పురుషోత్తమ నాయుడు గారు అయితే మనకు ఈ ప్రతిపాదనలు ఇవన్నీ కూడా పంపడానికి 24వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అయితే సమయం ఉందన్నమాట. సో ఆ లోపల ఆయన ప్రతిపాదనలు అయితే పంపడం జరుగుతుంది. అలాగే తదితర శాఖల నుంచి కూడా ఉపాధ్యాయుల సంఘాల నుంచి తదితర శాఖలకు సంబంధించిన వారికి సంబంధించి అన్ని కూడా ముఖ్యంగా 12వ పిఆర్సీ గురించి చర్చ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. సో ఇది మనకు క్యాబినెట్ భేటీ సమావేశానికి సంబంధించి తాలూకా మెమో అండి. సో క్యాబినెట్ మీటింగ్ సంబంధించి మెమో. ఇక మనకు రివిజడ్ పే స్కేల్ అండర్ పిఆర్సీ అంటే లేదా ఆర్పిఎస్ అని మనం చూస్తూ ఉంటాము. ప్రస్తుతం మనము ఆర్పిఎస్ 2022లో అయితే ఉన్నామండి. సో ఈ 11వ పిఆర్సీ ఏదైతే ఉందో సో దీనికి గడువు వచ్చేసి మనకు జూలై 2023తో ముగిసిపోయిందనమాట. సో జూలై 2023 నుంచి మనకు 12th పిఆర్సీ అనేది రావాల్సి ఉంది. కాబట్టి 1 సంవత్సరం కాలం అయితే పూర్తయిపోయింది. అప్పట్లో పిఆర్సీ కమిషన్ నియమించారు, కానీ పిఆర్సీ కమిషన్ రాజీనామా చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మనకు వెంటనే 12వ పిఆర్సీని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉందండి. లేదంటే ఈ లోపల నష్టాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ గరిష్టంగా
ఐఆర్ని అయితే 35% అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ విధంగా వాస్తవానికి పిఆర్సీ అనేది జీతం పెంచే ప్రక్రియగా మనం అయితే పరిగణలోకి తీసుకుంటాము. వాస్తవానికి ఉద్యోగుల జీతభత్యాలు పెంచే ప్రక్రియ మాత్రమే కాదండి ఇది, ఇతర అలవెన్స్లను కూడా పెంచుతుంది. సో ఇప్పటికీ మనకు 11 సార్లు అయితే వేతన సవరణ జరిగింది ఈ 11వ పిఆర్సీ ద్వారా. ఏదైతే 11వ పిఆర్సీ ద్వారా మనకైతే వరుసగా 11 సార్లు వేతన సవరణ జరిగింది. సో ఇక 12వ పిఆర్సీకి సమయం అయితే ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే విద్యారంగ ఎస్టీయు తీర్మానం ఈ విధంగా ఉందండి. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ఎస్టీయు అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ గారు అయితే కోరారు. కొఠారి కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్ అయితే కేటాయించాలని, అలాగే 12వ పిఆర్సీ అమలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అట్లీస్ట్ 30% అన్న మధ్యంతర వృత్తి ప్రకటించాలని, పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేపట్టాలని, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఈ విధంగా సిపిఎస్ఈ విధానంలో తొలగించి రాష్ట్ర పరీక్ష విధానం అయితే అమలు చేయాలని అయితే నేను కోరడం జరిగింది. సో ఇక సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ అనేది ఇప్పట్లో జరిగే పని కాదండి. సో గరిష్టంగా ఒక 1 ఇయర్ సమయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. కానీ అంతకంటే లేట్ అవుతుంది, అయినా గ్యారంటీ చెప్పలేము ఓపీఎస్ వస్తుందని చెప్పేసి. సో మనకు తక్షణమే జరగాల్సిన పని ఏంటంటే 12వ పిఆర్సీ అనమాట. సో మొదటగా మనకు ఐఆర్ ప్రకటించేసి ఏదైతే నష్టం ఉందో దాన్ని భర్తీ చేస్తూ ఉద్యోగులంతా కూడా 30% ఐఆర్ అడుగుతున్నారు. సో ఒక 30% మేర అయినా ప్రభుత్వం ఐఆర్ ప్రకటించి అర్జెంటుగా పిఆర్సీ కమిషన్ అయితే నియమించాలండి. 12వ పిఆర్సీ కోసము పిఆర్సీ కమిషన్ను ఈ 2024 సెప్టెంబర్ వరకు అయితే నియమించినా కూడా గరిష్టంగా పిఆర్సీ కమిషన్కు 1 ఇయర్ అనగా 2025 సెప్టెంబర్ లోపల అయితే మనకు నివేదిక అందే అవకాశం ఉంటుంది. సో కొద్దిగా అటు ఇటుగా వచ్చినా కూడా మొత్తానికి 2026లో నుంచి అయినా కూడా మనకు 12th పిఆర్సీ అమలవుతుందన్నమాట. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి కనుక మనకు రాబోయే క్యాబినెట్ భేటీలో 28న జరగబోయే క్యాబినెట్లో దీని గురించి తీవ్రంగా చర్చించినట్లయితే, సో ఈ చర్చ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, మొత్తం అన్ని శాఖల నుంచి పిఆర్సీ అమలు చేయాలి, పిఆర్సీని ప్రకటించాలని అయితే కోరుతున్నారు. సో ప్రథమ డిమాండ్ అయితే పిఆర్సీ మీద ఉంది. తర్వాత డిఏడిఆర్ బకాయిలు, సో తదితర వాటి మీద ఉంది. కాబట్టి తప్పక ఈ అంశం అయితే క్యాబినెట్ భేటీలో చర్చకు వస్తుంది. సో మనము 28వ తేదీ తర్వాత ఏమైంది పిఆర్సీ గురించి అప్డేట్ గురించి అయితే తర్వాత మళ్ళీ ఒకసారి చర్చిద్దాము. సో ఇది ఫ్రెండ్స్, పిఆర్సీ గురించి ఎటువంటి తాజా సమాచారం కోసమైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. సో మీ సలహాలను సందేహాలను అయితే కామెంట్ ద్వారా తెలియజేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.